హాయ్ హలో. ఇప్పుడు మనము ఘాట్స్ అన్ని చూడబోతున్నాం అనమాట. ఒకసారి ఈ బోట్ లో ఎక్కితే మొత్తం ఘాట్స్ అన్ని తిప్పుతాడు అనమాట. 200 తీసుకుంటాడు పర్సన్ కి మొత్తం ఘాట్స్. హరిశ్చంద్ర ఘాట్ నుంచి మణికర్ణిక ఘాట్ వరకు మొత్తం విజువల్స్ అన్ని చూసుకోవచ్చు మనం. ఇది గంగాలో మనం ఇప్పుడు బోట్ లో ప్రయాణిస్తున్నాం. ఇప్పుడు వచ్చే ఘాటు హరిశ్చంద్ర ఘాట్ రాజా హరిశ్చంద్ర ఘాట్. ఇది హరిశ్చంద్ర ఘాట్ నుంచి ఇప్పుడే పాస్ అయ్యాము. మొత్తం విజువల్ చూస్తున్నారు కదా, ఎంత బాగుంది, ఎంత ప్రశాంతత. ఇక్కడ కాశీకి వచ్చిన తర్వాత ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే, చాలా మంది అనుకుంటారు కాశీలోనే ఉండిపోదామని చెప్పేసి. అంత ప్రశాంతంగా ఉంటుంది. సాధువులు, యోగులు, సిద్ధులు అందరికి ఇక్కడికి వచ్చి కాశీ ఒడ్డున కూర్చొని ధ్యానం చేస్తుంటారు అనమాట. చూడండి విజువల్ ఎంత బాగుందో. సిటీ ఆఫ్ టెంపుల్ అని ఊరికే అన్నారు. అడుగడుక్కి గుడి, అడుగేస్తే గుడి, ఇటు తిరిగినా గుడి, ఇటు పక్క చూసినా దేవుడు దేవత. మనం కాశీలో ఎన్నో కోట్ల దేవుల్ని చూడొచ్చు మనం. ప్రతి వీధికి ప్రతి అడుగుకి ఒక గుడి ఉంటుంది. సిటీ ఆఫ్ టెంపుల్ అని చెప్పేసి, ఇండియా సిటీ ఆఫ్ టెంపుల్ అని చెప్పేసి కాశీని అంటుంటారు. కాశీ గురించి చెప్పడానికి ఏం లేదు, మొత్తం ఎక్స్పీరియన్స్ చేయడమే. ప్రతి అడుగు ప్రతి అణువు ఇంచి మనం ఎక్స్పీరియన్స్ చేస్తేనే ఈ అనుభవం కలుగుతుంది. ఒకసారి చూడండి విజువల్, చూడండి ఎంత బాగుందో. చాలా ఫీల్ ఉంది. 200 తీసుకుంటాడు బోట్ కి పర్ పర్సన్ కి. మీరు బోట్ ఎక్కిన తర్వాత మొత్తం ఘాట్స్ అన్ని తిప్పి చూపిస్తాడు అనమాట. యాక్చువల్ గా విజువల్ కోసమే మేము బోట్ ఎక్కాము, మీకు చూపించడం కోసమే. నార్మల్ గా అయితే ఘాట్స్ అన్ని నడిస్తేనే చాలా బాగుంటుంది. ఘాట్స్ ని మాక్సిమం మీరు నడిచి మాత్రమే ఎక్స్పీరియన్స్ చేయండి. ఒకవేళ ఈ వ్యూ కూడా కావాలనుకుంటే ఒకసారి బోట్ ఎక్కండి అనమాట. 200 రూపీస్ పర్ పర్సన్ కి. రాజాఘాట్ అనమాట. రాజాఘాట్ విశ్వనాథ్ టెంపుల్ వస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి విజువల్ చూడొచ్చు. కానీ క్రౌడ్ చాలా ఉంది అనమాట. విశ్వనాథ్ టెంపుల్ కి క్రౌడ్ చాలా ఉంది. కాలభైరవ టెంపుల్ ని చూసిన తర్వాత విశ్వనాథ్ టెంపుల్ కి రావాలని చెప్పి చాలా మంది అంటూ ఉంటారు. ఫస్ట్ కాలభైరవ టెంపుల్ కి. కాకపోతే కాలభైరవ టెంపుల్ లో చాలా క్రౌడ్ ఉంది. నిన్న చూస్తే దగ్గర క్రౌడ్ క్యూనే మాత్రమే ఒక 3 కిలోమీటర్స్ ఉంది. క్యూ 3 కిలోమీటర్స్. అక్కడ చూసారా మీరు, క్యూ 3 కిలోమీటర్స్ ఉంది. విశ్వేశ్వర టెంపుల్, విశ్వనాథ్ టెంపుల్ కూడా చాలా క్రౌడ్ ఎక్కువ ఉంది. మనం ఒకవేళ తొందరగా వెళ్ళాలనుకుంటే విఐపి దర్శనం కానీ దాన్ని కానీ పట్టుకొని మనం వెళ్తే చాలా బెటర్. లేదంటే ఈ క్రౌడ్ లో 1 డే పడుతుంది. నార్మల్ డేస్ లో కూడా 1 డే పడుతుంది. అలాంటిది శివరాత్రి లేదంటే ఏదైనా పండుగలకి మీరు ఇట్లా కాశీకి వస్తే చాలా టైం పడుతుంది. ఇదిగోండి ఇక్కడ దర్శస్వామి ఘాట్ అనమాట. ఇవి చూస్తున్నారు కదా, దర్శస్వామి ఘాట్. ఇక్కడే మనకు గంగా హారతి ఇస్తారు అనమాట. గంగా హారతి ఎలా ఉంటుందంటే విజువల్ అసలు ఎక్స్పీరియన్స్ చేయలేము. బోట్లన్నీ గంగా హారతి దగ్గరికి వెళ్ళిపోతాయి. జనాలతో మొత్తం కిక్కిసిపోతుంది ప్లేస్ అంతా గంగా హారతి ఇచ్చేటప్పుడు. అంత స్పెషల్. గంగా హారతి మినిమం 40 మినిట్స్ జరుగుతుంది. ఆ 40 మినిట్స్ మీరు ఎక్స్పీరియన్స్ చేస్తే అసలు మీరు లైఫ్ లో మర్చిపోలేరు. అంత బాగుంటుంది అనమాట. చూస్తున్నారుగా ఎంత మంది ఉన్నారో, చుట్టూ క్రౌడ్ ఎంత మంది ఉన్నారో. రోజుకి లక్షల మంది ఇక్కడికి వచ్చి కాశీకి వచ్చి పితృతర్పణాలు చేస్తుంటారు, మాతృతర్పణాలు చేస్తుంటారు, అంత్యక్రియలు చేస్తుంటారు. అస్థికల్ని గంగలో కలుపుతుంటారు. చాలా అంటే చాలా పవిత్రం అన్నమాట. అస్థికల్ని కాశీ గంగలోనే ఎందుకు కలపాలి? ఎందుకు కలపాలి అంటే చాలా పవిత్రమైన గంగ. వేరే దగ్గర కూడా గంగ ప్రవహిస్తుంది. అది ఎంతో పుణ్యం, అదిగో ఎంతో పవిత్రం. కాకపోతే కాశీ గంగనే చాలా పవిత్రం అంటారన్నమాట. ఎందుకంటే ఈ ఒకవైపు నుంచి డైరెక్షన్ మార్చుకొని ఇంకొక వైపు వస్తుంది. మళ్ళీ అది కాక కాశీ శివుడు తన నుంచి వస్తున్న గంగ కాబట్టి, శివుడు తన నుంచి వచ్చే గంగ అని చెప్పేసి మనం నమ్ముతూ ఉంటాం. కాబట్టి ఈ గంగ చాలా పవిత్రమైనది. ఈ గంగలో స్నానం చేస్తే సర్వ దుఃఖాలు నశించిపోతాయి, సర్వ పాపాలు నశించిపోతాయి అని చెప్పేసి ఒక నమ్మకం హిందువులందరికీ. సనాతన ధర్మంలో ఇదే గొప్పది. కొంచెం సేపట్లో మణికర్ణిక ఘాట్ వస్తుంది. విజువల్స్ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. ఇప్పుడు మళ్ళీ దూరం నుంచి విజువల్స్ ఒకసారి చూడండి. మణికర్ణిక ఘాట్ లో ఒక్కరోజు కూడా నిప్పు లేకుండా ఉండలేదన్నమాట. ప్రతిరోజు ప్రతి గడియ ప్రతి క్షణము మృతదేహాన్ని తీసుకొచ్చి అక్కడ దహన సంస్కారాలు చేస్తారన్నమాట. అనాథల మృతదేహాలకు కూడా వాళ్ళు దహన సంస్కారాలు చేస్తున్నారు. అది చూసి నేను షాక్ అయిపోయాను. అక్కడికి వచ్చి నలుగురు తీసుకొచ్చి గంగలో స్నానం చేపించి మరి ప్రొసీజర్స్ అన్ని చేసి దాని తర్వాత దాన్ని దహనం చేయడం జరుగుతుందన్నమాట మృతదేహాన్ని. చాలా మంది జనాలు ఏం చేస్తారంటే, రాలేని వాళ్ళు ట్రైన్స్ లో మృతదేహాన్ని బుక్ చేసి ఇక్కడికి పంపించి వాళ్ళని దహనం చేయమని చెప్పేసి వాళ్ళు
ప్రార్థిస్తారనమాట. అంటే కాశీలో దానం చేస్తే అంత పుణ్యం అని చెప్పేసి వాళ్ళు నమ్ముతుంటారు. వాళ్ళు రాలేకపోతే ట్రైన్స్ లో మృతదేహాన్ని బుక్ చేసి ఇక్కడ పంపించి ఇక్కడ దానం చేయమని చెప్తారు. విశ్వనాథ టెంపుల్ ఇక్కడ చూసుకున్నట్టయితే విజువల్ చూడండి ఎలా ఉందో. క్యూ చూడండి, క్యూ కనిపిస్తుందా? ఎంత పెద్ద క్యూ ఉందో చూడండి. చాలా మంది జనాలు ఉన్నారు. ఈ క్యూ అంతా దాటుకొని విశ్వనాథ టెంపుల్కి వెళ్ళాలి. మెయిన్ టెంపుల్ అదే అనమాట. 12 జ్యోతిర్లింగాలలో ఇదో ఒకటి అనమాట. 12 జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకోవాలనుకుంటే ఇది కూడా ఒకటి. శ్రీశైలం మల్లికార్జున స్వామి టెంపుల్ కూడా మీరు దర్శనం చేసుకొని ఇక్కడికి వచ్చేసేయండి. 12 జ్యోతిర్లింగాలలో వెరీ పవర్ఫుల్. 12 జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకుంటే ఇంకా చాలా మంచిది. అందులో మోస్ట్ పవర్ఫుల్ కాశీ విశ్వనాథ టెంపుల్ చాలా పవర్ఫుల్ అనమాట. అనుకున్నది ఇట్టే జరిగిపోతుంది. మీకు ఇష్టమైనది ఏదైనా ఇక్కడ వదిలేస్తే మీరు అనుకున్నది జరుగుతుందని చెప్పేసి ఇక్కడ ప్రతిదీ నేనే ఒకటి అనుకున్నాను, మీరు కూడా ఒకటి అనుకుని వచ్చిన తర్వాత ఖచ్చితంగా జరుగుతుంది. చూస్తున్నారుగా విజువల్ ఎలా ఉంది. ఎంతో మంది జనాలు, ఎంతో మంది లక్షల మంది ఇక్కడికి వచ్చి రోజు వచ్చి దేవుని దర్శించుకుంటారు, గంగలో స్నానం చేస్తారు. ఒక్కొక్క ఘాటికి ఒక్కొక్క ప్రత్యేకమైన స్టోరీ ఉంటుంది. ఆ ఘాట్స్ గురించి తెలుసుకొని మీరు ఆ ఘాట్స్కి వెళ్తే ఇంకా మంచిది. మణికర్ణికా ఘాట్ అదిగోండి. వారణాసి అనేది మొదటి ఊరు అనమాట. అండ్ ఫస్ట్ సిటీ అనేది వారణాసి. ఎందుకంటే ఆర్కిటెక్చర్ చూడండి చాలా ఓల్డ్గా ఉంటాయి. ప్రతిదీ అప్పుడు కట్టిన ఆర్కిటెక్ట్స్ అనమాట. అవన్నీ చాలా ఓల్డ్. మొదటి ఊరు అని చెప్పేసి కాశీని అంటుంటారు కదా, అది నిజమే అనిపిస్తుంది. మొదటి ఊరు కాశీ అనేది. ఇక్కడ చాలా పురాతనమైన టెంపుల్స్ ఉంటాయి. అడుగడికి చాలా పురాతనమైన టెంపుల్స్ ఉంటాయి. ఏ టెంపుల్ ని పట్టుకున్నా గానీ దానికి 1000 సంవత్సరాల చరిత్ర లేదంటే 500 సంవత్సరాల చరిత్ర ఖచ్చితంగా ఉంటుంది. విజువల్ చూస్తుండండి. చాలా ప్రశాంతంగా ఉంటుంది. కాశీకి వస్తే ఎంత ప్రశాంతత అంటే అది చెప్పలేమన్నమాట. ఇంత పీస్ఫుల్ ప్లేస్ ని ఎలా మిస్ అయ్యానా ఇన్ని రోజులు అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. మనం వెళ్తుంటాం కదా, గోవాకి వెళ్తుంటాం, కేరళకి వెళ్తుంటాం, లేదా వేరే ఊటీకి వెళ్తుంటాం, వేరే ప్లేసులకి వెళ్తుంటాం. దాని బదులు కాశీకి వస్తే 100 రెట్లు పీస్ ని అలాగే ఎంజాయ్ కూడా చేయొచ్చు అనమాట. మణికర్ణికా ఘాట్ ఇక్కడ ఒక 5 నిమిషాలు మీరు ఆ కాలుతున్న చితిని చూస్తూ కూర్చున్నారంటే మీకు లైఫ్ లో ఏం చేయాలి ఏం చేయకూడదు అని ఇట్టే తెలిసిపోతుంది అన్నమాట. ఎందుకు ఇన్ని కొట్లాట్లు, ఇన్ని గొడవలు. ఇదిగో మనం విశ్వనాథ టెంపుల్ చూస్తున్నాం. విశ్వనాథ టెంపుల్ కి ఎంత మంది క్యూ ఉన్నారు చూడండి. దగ్గర ఒక 3-4 కిలోమీటర్స్ క్యూ ఉంటుంది. కానీ తోపులాట ఉండదు. నిదానంగానే వెళ్తారు అందరూ. చాలా నిదానంగా నెమ్మదిగా వెళ్తుంటారు అన్నమాట.